బరువు తగ్గాలి అని చెప్పి చాలా రోజుల నుంచి చపాతీ తింటూ ఉంటాము, రైస్ అవాయిడ్ చేస్తాము. కానీ మనకి ఎక్కడో సాటిస్ఫాక్షన్ అనేది అనిపించదు. దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయొచ్చు, రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకుంటే రైస్కి చపాతీకి ఆల్మోస్ట్ క్యాలరీస్ సేమ్ ఉంటాయి. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ అండ్ చపాతీ పోల్చుకుంటే. కాకపోతే చపాతీ కంటే రైస్లో కొంచెం కార్బోహైడ్రేట్ ఎక్కువ, చపాతీలో రైస్ కంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అండ్ చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ రెండిట్లో చాలా తక్కువగా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుందన్నమాట. సో మనకి క్యాలరీస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఎక్కడ తేడా వస్తుందంటే రైస్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి షుగర్ ఫ్లక్చువేషన్స్ త్వరగా వస్తాయి అన్నమాట. అదే మనకి చపాతీలో ఏమవుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి షుగర్ ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉంటాయి. సో మనం ఏది తీసుకున్నా మన వెయిట్ కానీ మన షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్ ఉండాలంటే ఏం చేయాలి, మనం తీసుకునే ఒక్క కప్పు రైస్కి మనం ప్రోటీన్కి పప్పు అండ్ ఫైబర్కి వెజిటబుల్స్ కానీ అండ్ లేకుంటే క్యారెట్ కీరా లాంటి సలాడ్స్ కానీ యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గిపోయే ఆల్మోస్ట్ చపాతీకి ఈక్వల్ అవుతుంది. సో మీకు రైస్ తీసుకుంటేనే సాటిస్ఫైడ్ ఉంటుంది అంటే ఒకటే కప్పు రైస్కి ఈక్వల్గా పప్పు అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే మీకు బరువు ప్రాబ్లం కానీ క్యాలరీస్ ప్రాబ్లం కానీ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.